హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? సో ఇవాళ అయితే కొన్ని అమెజాన్ ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తానండి. ఇది వచ్చేటప్పటికి చిన్న జార్ అనమాట, బాటిల్ విత్ క్యాప్. సో దీంట్లో ఏంటి అంటే మనం పెప్పర్ పౌడర్, సాల్ట్, లేదు పాప్రికా, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అలా ఉంటాయి కదా, సో అలా స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి కొన్ని ఉంటాయి కదా, లైక్ ధనియా పౌడర్, జీరా పౌడర్ అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో దీనికి ఇలా క్యాప్ లాంటిది ఉంటుందన్నమాట, ఆ హోల్స్లో నుంచి మనకైతే పడుతుంది. సో ఇది మనం రిమూవ్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇది నాకు ఏంటంటే కొంచెం మంచి క్యూట్ సైజు, ప్లస్ ఇంకోటి ఏంటంటే వుడెన్ మూత వచ్చింది, అంటే మన క్యాప్ వచ్చేసి వుడెన్లో వచ్చింది కదా. సో అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవైతే నేను సెట్ ఆఫ్ 10 తీసుకున్నాను అమెజాన్లో. ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 900 అలా ఉంది. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో నేను దీంట్లో ఏంటి అంటే ఉప్పు, కారము అలా, లేదు అంటే నేనైతే బేసికలీ సాల్ట్, పెప్పర్ అలా స్టోర్ చేయడానికి అయితే యూస్ చేస్తున్నాను. సో నేనైతే ఇలా వేసాను, అంటే కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ అండ్ గార్లిక్ పౌడర్ అలా అయితే వేసి పెట్టానండి. ఆరిగానో అవి కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇవి 10 తీసుకున్నాను కదా. అండ్ మిరియాల పౌడర్ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చిన్న జ్యువెలరీ బాక్స్. ఇది నాకు చాలా బాగా అనిపించిందండి. ఇది వచ్చేటప్పటికి ప్రైస్ సమ్ 300 చేంజ్ ఉంది. సో మనం ఎప్పుడైనా ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు చాలా ఐటమ్స్ అయితే దీంట్లో క్యారీ చేయొచ్చు. లైక్ ఇక్కడ పైన మనం చైన్స్ వేసేసుకోవచ్చు, దీంట్లో ఇయర్ రింగ్స్ అన్న అలా పెట్టేసుకోవచ్చు అనమాట, ఫింగర్ రింగ్స్. సో ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఇలా ఉంది. అండ్ మనకి ఇంకా ఎక్స్ట్రా చైన్స్ ఉంటే పెట్టుకోవచ్చు, అంటే మనం అవుట్ఫిట్కి తగ్గట్టుగా డ్రెస్అప్ అవ్వాలి అనుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఏంటంటే మన జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఒకటే దాంట్లో వచ్చేస్తాయి అనమాట. సో చాలా క్యూట్గా ఉంది, చాలా యూస్ఫుల్ కూడా. అండ్ సింపుల్గా ఇది ఒకటి క్యారీ చేస్తే సరిపోతుందండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. దీంట్లోనే ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. నేనైతే ఇది చిన్న సైజ్ అయితే ఒకటి తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బుద్ధాది ఫ్రేమ్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను యాక్చువల్గా బయట బాల్కనీ ఎంట్రన్స్ దగ్గర పెడదాము అన్నట్టుగా అనుకున్నాను. సో అలా అని చెప్పి తెప్పించానండి. ప్రైస్ సమ్ 250 అలా ఉంది. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో వీటికి ఏంటంటే ఇవి PDF బోర్డ్స్లా ఉంటాయి. సో మనకి డబుల్ సైడెడ్ టేప్ ఆల్రెడీ వచ్చింది, అది మనం జస్ట్ పీల్ చేసేసి ఇలా పెట్టేసేయడమే అనమాట. మనకి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నేను కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను. సో కొంచెం అంటే నేను అనుకున్న దానికి కొంచెం చిన్నగా వచ్చిందేమో అన్నట్టుగా అయితే అనిపించిందండి. కాకపోతే ఇదైతే అంటే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే మా వాల్కి పెట్టాను, ఒకసారి అయితే చూడండి. సో ఇలా అయితే ఉందన్నమాట, మా ఎంట్రీ బాల్కనీ దగ్గర అయితే అలా పెట్టాను. సో ఇంకొంచెం పెద్దగా వస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే అనిపించింది, ఎందుకంటే కొంచెం మొత్తం స్పేస్ అంతా కవర్ అయ్యేదని. బట్ స్టిల్ ఇట్స్ గుడ్. నాకైతే ఈ లుక్ చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఉగాది రోజు అనమాట. సో ఉగాది రోజు ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. అంటే 11:40 ఆ టైం అయింది. సో ఇక్కడ ఏంటంటే కృష్ణుడికి ఆరతి భోగి పెడతారు కదా, సో అలా పెడుతున్నారు, అలా ఇంకా క్లోజ్ చేశారు. సో ఒక 15 మినిట్స్ అనమాట మంచిగా భజన అయితే చేసాము, చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత తీసిన తర్వాత ఇలా హారతి అవన్నీ కృష్ణుడికి ఇస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ కృష్ణుడు కూడా చాలా డిఫరెంట్గా రెడీ చేశారండి, చాలా బాగుంది. సో నేను ఉగాదికి అయితే సింపుల్గా ఇలా ఒక చిన్న డెకర్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటే అలా ప్రింట్అవుట్ తీసేసి మ్యాంగోస్ అలా పెట్టాను అనమాట. సో చాలా ఏదో సింపుల్గా చేద్దాం అన్నట్టుగా చేశాను. అండ్ పూజ అయితే ఇలా అయింది. సో ఇంకా రోజు చేస్తాం కదా భక్షాలు, పులిహోర అండ్ ఉగాది పచ్చడి. సో అవైతే చేసి దేవుడికి అయితే నైవేద్యం అయితే ఎక్కించాను. ఇట్ వాజ్ రియలీ గుడ్ డే. అండ్ అందరికీ హ్యాపీ తెలుగు న్యూ ఇయర్ అండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండి. ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టిల్ దెన్ బాయ్.